పరిశుద్ధుడ మహోన్నతుడ మా తండ్రి నీకు వందనాలు స్తోత్రం చేస్తున్నాం. మా తండ్రి ఈ సమయంలో నీ స్వరం మాకు వినిపింపజేసి నీ ప్రత్యక్షత కలిగి చేసి ప్రభా, మా జ్ఞానాన్ని బట్టి కాదు కానీ నీ జ్ఞానాన్ని బట్టి నీ ప్రత్యక్షతను బట్టి మాకు నీ స్వరం వినిపింపచేయము. నజరేయుడు యేసునామమున ప్రార్థించి వేడుకొంచున్నాము స్వామి. Amen. Good morning everyone. God bless you. Church as the new humanity. సంఘము ఒక కొత్త సమాజంగా ధ్యానం మనం చేయబోతున్నాం. వాట్ ఈస్ చర్చ్ అనే దాంట్లో మనం చూసాం. మరి ది మేనిఫెస్టేషన్ ఆఫ్ ది చర్చ్ ఏ రీతిగా తాను చర్చి కనపరుచుకుంటుందో దాంట్లో మొదటి భాగంలో మరి వీఆర్ ది అడాప్టెడ్ ఫ్యామిలీ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తు ప్రభువు యందు మనం ఒక అడాప్టెడ్ ఫ్యామిలీగా దత్తత తీసుకోబడిన కుటుంబంగా మనము ధ్యానించాం. రెండో భాగంలో చర్చ్ యాజ్ ది కవెనెంట్ కమ్యూనిటీ, నిబంధన చేయబడిన కుటుంబంగా, దేవుని కుటుంబంగా మనం చూసాం, సంఘంగా చూసాం. మూడవది ద చర్చ్ ఇస్ ఎ న్యూ హ్యుమానిటీ. హ్యుమానిటీ అనగానే మానవత్వం, హ్యూమన్ వాల్యూస్ కలిగినటువంటిది. మనం చాలాసార్లు మన ప్రవర్తనలలో మనం అంటాం కదా, మానవులాగా ప్రవర్తించండి, మృగంలా కాకుండా. మృగంలకు విచక్షణ ఉండకపోవచ్చు, కానీ మానవునికి విచక్షణ జ్ఞానం ఉంది కనుక జ్ఞానంతో ప్రవర్తించాలనే మాట మనం జ్ఞాపకం చేస్తున్నాం. అసలు వాట్ ఆర్ దిస్ హ్యూమన్ వాల్యూస్ అని తెలుసుకోవాలి. మనం కొత్తగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు, కానీ వీ షుడ్ నో వాట్ ఈస్ హ్యూమన్ వాల్యూ. వాట్ ఈస్ అన్ హ్యూమన్ వాల్యూ? ద బేసిస్ ఆఫ్ ది హ్యూమన్ వాల్యూ ఆర్ ది ఇన్హరెంట్ హ్యూమన్ వాల్యూస్. మానవుల్లో ఉన్నటువంటి ఇన్హరెంట్ అంటే మనలో ఉన్నటువంటి స్వాభావికంగా బయటకు వచ్చే కొన్ని గుణాలను మానవుడిగా జన్మించిన మన జీవితంలో నుంచి మానవ రూప సంకల్పనలో మానవునికి ఉన్నటువంటి కొన్ని విలువలు బయటకు రావాలి. ఆ విలువలు ది యాక్చువల్ హెల్ప్ us పర్సెప్షన్ ఆఫ్ ది వరల్డ్. లోకం ఏ రీతిగా ఉంది ఉంచాలి, మరి మనం ఏమై ఉన్నాము అన్నటువంటి ఆ యొక్క సంగతిని మనం జ్ఞాపకం చేసే ఈ మానవతా విలువలు. వాట్ ఈస్ ద వరల్డ్? హౌ యూ కన్సీవ్ ది వరల్డ్? హౌ యూ లుక్ ఎట్ ది వరల్డ్? ద కన్సెప్షన్ ఆఫ్ ది వరల్డ్ అండ్ హౌ ఎ హ్యూమన్ షుడ్ బిహేవ్. మానవుడు ఏ రీతిగా తాను ప్రవర్తించాలి అనే దానిని అది మనకు తెలియచేసేటువంటి విలువలే ఈ మానవ విలువలుగా మనం జ్ఞాపకం చేసుకుంటాం. అదే కాకుండా దేవుని బిడ్డలారా, మానవ విలువలు ఈ యొక్క ఏది తప్పు, ఏది కరెక్ట్, ఏ రీతిగా మనము సాగిపోవాలి, వాట్ ఈస్ ది రైట్ వే ఆఫ్ మూవింగ్, వాట్ ఈస్ హౌ యూ రిలేట్ విత్ పీపుల్. ప్రజలతో నువ్వు సంబంధితమైనటువంటి దానిలో ప్రవేశిస్తున్నప్పుడు నువ్వు ఏ రీతిగా ఏది సరి అయింది, ఏది మరి తప్పో తెలుసుకోగలిగినటువంటి జ్ఞానం ఈ మానవతా విలువల ద్వారా కలుగచేస్తుందని నేను మీకు తెలియజేస్తున్నాను. నిజమే, ఇట్ ప్రొవైడ్స్ అండర్స్టాండింగ్ ఆఫ్ ది హ్యూమన్ అండ్ ది మానవ ఆర్గనైజేషన్ ఆఫ్ ది హ్యూమన్ నేచర్ను, మానవ స్వభావాన్ని అది జ్ఞాపకం చేస్తుంది. దట్ మీన్స్ ఇట్ ప్రొవైడ్స్ అండర్స్టాండింగ్ అండ్ మానవుడు ఏ రీతిగా ఉండాలి అన్నదాన్ని ఆ విలువలు జ్ఞాపకం చేస్తూ మానవ వ్యవస్థ ఏ రీతిగా ప్రవర్తిస్తుంది, అది వెదర్ ఇట్ ఈస్ ఇండివిజువలీ, వెదర్ ఇట్ ఈస్ ద ఫ్యామిలీ, వెదర్ ఇట్ ఈస్ ద కమ్యూనిటీ. అందుకే మనకి ఏబడినటువంటి ఆజ్ఞలు చూడండి, ఆ 10 ఆజ్ఞలు కానివ్వండి, కొత్త నిబంధనలో ఉన్నటువంటి 2 ఆజ్ఞలు, ముఖ్యమైన ఆజ్ఞలు చూడండి. ఈ 10 ఆజ్ఞలు దే ఆర్ ది స్ట్రాటజీస్ ఆఫ్ లీడింగ్ ద పీపుల్స్ మైండ్ అండ్ ద డిసిప్లిన్ ఆఫ్ ది పీపుల్ ఇన్ ది సొసైటీ. ఏ రీతిగా వారు ప్రవర్తించాలనో అది మన జ్ఞాపకం చేస్తూ ఉంది. దేవుడు అంటే నేనే దేవుడు, నేను తప్ప ఇంకో దేవుడు అనగా కొన్ని ఏమో దైవ సంబంధం కలగడానికి మానవ సమాజాన్ని నియంత్రించి, కొన్ని నీ పొరుగు అనేది ఏది కూడా నువ్వు ఆశింపకూడదని జ్ఞాపకం చేస్తుంది. అంటే ఈ ఆజ్ఞలు దే ఆర్ ది ఫ్యాక్ట్స్ దట్ రెగ్యులేట్ ద బిహేవియరల్ ప్యాటర్న్స్. ఆ రీతిగానే మానవతా విలువలు కూడా మానవ జీవితాన్ని, మానవుడుగా మానవ యొక్క సమాజంను నియంత్రించబడి ఏ రీతిగా మానవుడు ఉన్నటువంటి ఆ స్థితిగతులలో మానవతా విలువలను కలుగచేసి దే ఆర్ ద పాయింట్స్ వేర్ ద హ్యూమన్ బీయింగ్స్ ఆర్ రిలేటెడ్ టు ఈచ్ అదర్ అండ్ come together as in a community.
సమాజంగా ఒక దగ్గరికి సమకూర్చబడతారని జ్ఞాపకం చేస్తుంటాను. నిజమే దేవుని బిడ్డలారా, ఇట్ హెల్ప్స్ us ది పర్సెప్షన్ ఆఫ్ ది వరల్డ్. ప్రపంచం యొక్క విధానాన్ని మనకు జ్ఞాపకం చేస్తుంది. మనం ఏ రీతిగా దానిలో జీవించినప్పుడు ఆ ప్రపంచ విధానంలో మనల్ని మనం రిలేట్ చేసుకునేటువంటి విలువలను అది జ్ఞాపకం చేస్తుంది. అదే కాకుండా ఏది న్యాయమైనదో, ఏది సరి అయినదో, ఏది సరి అయినది కాదో దాన్ని గ్రహించి ఒక విలువల ద్వారా, ఒక వ్యక్తిలో ఉన్నటువంటి విలువల ద్వారా, ఒక సమాజంలో విలువల ద్వారా ఇది సరి అయింది, ఇది సరి అయింది కాదని గ్రహించగలిగినటువంటి చెప్పే కొన్ని ఆ విలువలనే మానవత విలువలుగా మనం జ్ఞాపకం. దాంట్లో ట్రూత్ ట్రూత్ ఏ ట్రూత్? మన బైబిల్లో మాట్లాడుతున్న ట్రూత్ అబ్స్ట్రాక్ట్ ట్రూత్ అంతే. అంటే సత్యం, ఉన్నట్టుగా మాట్లాడగలిగినటువంటి స్వభావం. ఐమ్ టాకింగ్ అబౌట్ మానవతా విలువలు. ఉన్నట్టుగా మాట్లాడగలిగిన స్వభావం, వక్రీకరించి దానికి లేని కలిపి కదా. మన దగ్గర ఏముంటాయి? ఒక ఆయనేమో ఇంత అయితే చెప్పేది ఇంత, దానికి ఇంత మసాలా కలిపి దాని వినేవాని యొక్క ఆ స్థితిని మార్చేయగలిగినటువంటి స్థితిలోకి తీసుకొచ్చి ఆ చెప్పే విధానం, ద వే వి ఎక్స్ప్రెస్, వన్ ఆఫ్ ది రియల్ వాల్యూ వన్ షుడ్ హ్యావ్ యాజ్ హ్యూమన్ బీయింగ్. మనుషులు ఉన్నట్టుగా దాన్ని చెప్పగలిగాడు, ఉన్నట్టుగా ప్రజెంట్ చేయగలరు, లేనిది ఉన్నట్టుగా చూపించకపోవడం. రెండోది హానెస్టీ, నమ్మకత్వం. అంటే నువ్వు మాట్లాడుతున్నప్పుడు యథార్థత, రైట్ వర్డ్ ఇస్ యథార్థత. యూ షుడ్ బి ఏబుల్ టు సే షో a honesty in your attitude. ఏదో తెచ్చిపెట్టుకున్నది కాక, ఇంటికెల కాక, దిక్కులేక కాక, నీ ప్రవర్తన విధానంలో హానెస్టీ అనేది తీసుకుని రావాలి. యథార్థత ఉండాలి, సత్యం అనగా వాస్తవికత ఉండాలి, జనరాసిటీ. నీ యొక్క స్వభావంలో యూ షుడ్ ఆల్ హ్యావ్ ద గుడ్నెస్ ఆఫ్ షేరింగ్. జనరాసిటీ అంటే దాతృత్వం స్వభావం అనేది ఇట్స్ ఆల్సో ఎ క్వశ్చన్ ఆఫ్ షేరింగ్ విత్ అదర్ పీపుల్. నాదే నేనే అనేది కాకుండా, అంటే నీ ఆలోచన తలంపులలో, మానవతా దృక్పథంలో నువ్వు చేస్తున్న ఆలోచనలో నీ పొరుగువాడు కూడా కోఎగ్జిస్ట్, అంటే నీతోటి సమానంగా ఎదగగలిగినటువంటి మనసు మనం కలిగి ఉండాలి. ఒకటి తొక్కేసి నేను ముందుకు పోతానని కాకుండా, ఈ జనరాసిటీ ఏంటిదంటే ఈ దాతృత్వంలో నీకున్నటువంటి ఆ స్వభావంలో ఇతరులతో పంచుకోగలిగిన మనసు, ఇతరులతో పంచుకోగలిసిన మనసు, హానెస్టీ, జనరాసిటీ. మూడవది మనందరూ తెలుసు, ప్రేమ. ఏం ప్రేమ ఇది? అగాపే ప్రేమ అని మనం మాట్లాడుతున్న సంగతి తర్వాత చెప్తుంది. ఏం ప్రేమ? ఏం ప్రేమ అంటే మానవుడు మానవునిగా జీవించగలగడానికి, మానవునిగా జీవించడానికి, మానవ సంబంధమైన విలువలు కలిగి జీవించడానికి నీవు ఇంకొకరిని గౌరవించి వారి జీవిత విధానంలో నీ జోక్యం వలన వారికి ఆ జీవితం పాడు కాకుండా జాగ్రత్తగా, ఎవడైతే ఏమైతే మనకెందుకండి, మనం చూసుకొని బయటపడదాం అనే తత్వం రాకుండా, నడుస్తూ ఉన్నప్పుడు, నువ్వు వెళ్తూ ఉన్నప్పుడు, ఒక సిచ్యువేషన్ చూసినప్పుడు పట్టించుకోకుండా వెళ్ళకుండా, బీయింగ్ కన్సర్న్డ్ వాట్స్ హ్యాపెనింగ్, నీలో ఆ కనికరాన్ని కలిగి ఉండడం, దాక్షిణ్యత కూడా అంటాం మనం. తర్వాత లాయల్టీ. వాట్ ఈస్ దిస్ లాయల్టీ? ఏంటిదండి లాయల్టీ? ద లాయల్టీ టు నమ్మకత్వం కలిగినటువంటి జీవితం. And people should be able to see that you are a man on whom you can be reliable, who is not a cheater, who has certain values of behavioral patterns where you can be accepted. నమ్మి నీ వెనుక వెళ్ళగలగాలి. అంటే నీలో స్వాభావికమైనగా మోసపరిచే ఆలోచన లేని యొక్క తత్వం, రైట్ కండక్ట్, సరి అయిన రీతిగా నీ ప్రవర్తన కలిగి ఉండడం, బయటకోటి లోబడి కాకుండా సరి అయిన ప్రవర్తన విధానం, జీవిత విధానం. అండ్ దెన్ వేర్ దెర్ ఇస్ పీస్, నీ మాటలలో, నీ యొక్క జీవిత విధానంలో యూ షుడ్ బి ఏబుల్ టు పోర్ట్రే an attitude of peace, సమాధానార్థమైనటువంటి స్వభావాన్ని కనపరచగలగాలి. నాట్ ఆల్ ద టైమ్ ఫైటింగ్. ఈ సమాధానార్థమైన స్వభావం ఏంటి? దట్ మీన్స్ ఇట్ యు హ్యావ్ ఎ కన్సిడరేషన్, యు హ్యావ్ లవ్, యు హ్యావ్ జనరాసిటీ, హానెస్టీ,
హ్యూమిలిటీ. ఈ యొక్క మానవతత్వ విలువలండి. ఈ మానవతత్వ విలువలు వచ్చినప్పుడు మానవుని ఏం చేస్తుంది? దే బికమ్ ద క్వాలిటీస్ దట్ మేక్స్ యు హ్యూమన్ బీయింగ్. దానినే మానవత్వం అంటాం. దీస్ ఆర్ ద సర్టన్ క్వాలిటీస్ విచ్ మేక్ యూ హ్యూమన్, అంటే హ్యూమన్ తత్వంలో తీసుకొచ్చాయి. దీనిని మానవత్వపు విలువలు అంటాం. when they are put into action, the values, when they interact with people, the values, ఈ యొక్క విలువలు ఎప్పుడైతే ప్రజలతో సంబంధితంగా మార్చబడుతుంటాయో దీనిని మానవత్వంగా మార్చబడి ఇవి ఒక స్వభావితమైనటువంటి విధానాలుగా మార్చి జీవిత నియంత్రణ, జీవిత ప్రభావాన్ని, జీవితాన్ని ప్రభావింపచేస్తాయి. They influence the life patterns of the people, especially the relationship between the society, సమాజంలో ఉన్న సంబంధాలను ఇవి మారుస్తుంటాయి. కనుక దేవుని బిడ్డలారా, దే బ్రింగ్ ఆన్ కొత్త మానవత్వ తత్వాన్ని తీసుకుని వస్తుంది. దాంట్లో ప్రాముఖ్యంగా ఏంటంటే న్యాయమైనది, ఫేర్నెస్ అనేది, జస్టిస్ అనేది, అండర్స్టాండింగ్ అనేది, దానిలో నుంచి వచ్చే విలువల నుంచి వచ్చే కొన్ని గుణాలు. న్యాయంగా మాట్లాడడం, తర్వాత దయా దాక్షిణ్యత కలిగి, కంపాషన్ కలిగి ఉండడం, ఇతరులకు సహాయం చేయడం, ఇతరుల యొక్క సమస్యలను అర్థం చేసుకుని మనం సహాయం చేయగలిగినటువంటి స్థితిని వస్తాం. అన్కండిషనల్ లవ్ ఫర్ ద హ్యూమన్, మానవతా విలువలు ఎక్కువగా మనం గ్రహించి అన్కండిషనల్ లవ్ అనే ఎటువంటి షరతులు లేని ప్రేమను ప్రకటించగలిగిన తత్వం సత్సమాజ నిర్మాణంలో ఇది మానవతా విలువలుగా మనం చూస్తూ ఉంటున్నాం. మరి మనం అనేది న్యూ హ్యూమానిటీ అంటున్నాం కదా. ఈ హ్యూమన్ వాల్యూస్ అంతా కూడా మనం ఏం చేస్తాం? నౌ వి హావ్ సీన్ యాజ్ హ్యూమన్ వాల్యూస్. ఎప్పుడు కూడా దైవ సంబంధమైన విలువలు లేదా మతపరమైనటువంటి విలువలు మానవతా విలువలను దాటి వెళ్ళవు. మానవతా విలువలేమో జీవిత విధానాన్ని సూచిస్తాయి. ద రిలీజియన్స్ వాల్యూస్ గివ్స్ యూ ద సొసైటల్ వాల్యూస్. సామాజిక జీవిత విధానాన్ని ఎక్కడైతే వాల్యూస్, హ్యూమన్ వాల్యూస్ ఉంటాయో అక్కడ కూడా ఇది బలపరిచి ఏకీవించి దే గో ఇన్ టుగెదర్ యాజ్ వన్నెస్. వాట్ ఆర్ ది చర్చెస్ వాల్యూస్? ఇప్పటిదాకా మైనర్ వాల్యూస్ అన్నాం, చర్చ్ ఇస్ ఎ న్యూ కమ్యూనిటీ అంటున్నాం. అంటే దాంట్లో కొత్త ఉండవలసిన విలువలు ఏంటి? వాట్ ఈస్ ద హ్యూమానిటీ దట్ ఈస్ ద చర్చ్ ఇస్ టాకింగ్ ఆల్ అబౌట్? మానవ సంబంధమైన చర్చలో ఉన్నటువంటి హ్యూమానిటీ ఏంటంటే, ది హ్యూమానిటీ ఆఫ్ ది చర్చ్ షోస్ అస్ ఫ్యూ థింగ్స్. మనకు కొన్ని ఇక్కడ చూపిస్తుంది. అవి కూడా చూద్దాం ఏంటి. సేమ్ పీస్. బైబిల్స్ తెరవండి దయచేసి. పీస్. కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం. కొలస్సీ 3:15. శక్తి కలిగి అనగా మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగాను, క్రీస్తు మీ హృదయములలో విశ్వాసము ద్వారా నివసించుట్లుగాను తన మహిమైశ్వర్యము చొప్పున మీకు దయచేయవలెననియు, మీరు దేవుని సంపూర్ణత యందు పూర్ణులగునట్లుగా ప్రేమ యందు వేరుపారబడి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దానిని వెడల్పును, పొడుగును, లోతును, ఎత్తును ఎంతో గ్రహించుటకు, జ్ఞానమించినటువంటి క్రీస్తు ప్రేమ తెలుసుకున్నటకు శక్తి గల వారమే కావాలని ప్రార్థించుచున్నాను. జ్ఞానము మించినటువంటి దేవుని సమాధానం, ప్రేమ దేని కొరకటది? ఆయన ఆత్మలో మనం పరచబడినట్లుగా క్రీస్తు హృదయములలో విశ్వాసం ద్వారా అనుసరించినట్లుగా తన మహిమైశ్వర్యము చొప్పున మనకు దయచేయాలని మీరు దేవుని సంపూర్ణత యందు పూర్ణుల ఉన్నట్లుగా ప్రేమ యందు వేరుపారుబడి స్థిరపడి సమస్త పరిశుద్ధతలో మీరు కూడుకొని దాని వెడల్పును, పొడుగును, లోతును, ఎత్తును ఎంతో గ్రహించుటకు. టు అండర్స్టాండ్ ద హ్యూమన్ డెప్త్నెస్. మానవ జీవిత విధానంలో మానవుని యొక్క ప్రేమ లేదా దేవుని యందు ఉన్నటువంటి ఆ జీవిత విధానాల్లో దాని లోతు, వెడల్పు అది ఏ రీతిగా నువ్వు అర్థం చేసుకోగలవో, ఎప్పుడైతే నువ్వు చేసుకుంటావో దెన్ యూ విల్ యాక్సెప్ట్ అదర్ పీపుల్. నీ యొక్క స్వేచ్ఛ ఎక్కడికంటే ఎక్స్టెన్షన్ ఆఫ్ యువర్ హ్యాండ్, దట్స్ ఆల్. నీ చెయ్యి ఎక్కడికి తాగుతుందో అక్కడికే నీ స్వేచ్ఛ, అంతే. అండ్ మేకింగ్ అదర్ పీపుల్ టు ఫీల్ హౌ యూ ఫీల్ ఫర్ యువర్ ఓన్ సెల్ఫ్. నీకు ఏ రీతిగానైతే నీకు స్వేచ్ఛ సమాధానం కావాలని అనుకుంటావో ఇతనికి కూడా అదే స్వేచ్ఛ సమాధానం కావాలని అనుకోవడాన్ని గ్రహించగలగాలి మనం కదా. మాకేముంది బైబిల్లో? ఆత్మఫలం అని చెప్పాను, గుర్తుందా? ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం కదా.
దయా దాక్షిణ్యం ఇవన్నీ లాసాకు వస్తాయి. దీస్ ఆర్ ద సర్టన్ వాల్యూస్ ఆఫ్ ది చర్చ్. దే రెగ్యులేట్ ది క్రిస్టియన్ ఫెయిత్ ఎక్స్ప్రెషన్. క్రైస్తవ విశ్వాస ప్రకటనకు ఈ యొక్క వాల్యూస్, మనం ఆత్మ ఫలం అని ఏదైతే అంటున్నామో, దే ఆర్ ద వాల్యూస్. చర్చ్ వాల్యూస్ అవే. ఇప్పుడు నేను మీకు చెప్పేది కూడా అవే. సమాజం విలువలు చూసాం మనం. అందుకే క్రైస్తవ సమాజం, క్రైస్తవ విలువలు, క్రైస్తవ విశ్వాస విలువలు సామాజిక విలువలను పెంపొందింపచేసి అభివృద్ధి చేస్తున్నాయి కనుక దేవుని రాజ్య సంబంధమైన విషయాలు మనకు జ్ఞాపకం చేయబడుతున్నాయి. మత్తయి సువార్త 5వ అధ్యాయం చూడండి. మత్తయి సువార్త 5వ అధ్యాయం. ఆయన నోరు తెరిచి ఈ రీతిగా బోధింపసాగాను, ఆత్మ విషయమై దీనులైన వారి ధన్యులు, పరలోక రాజ్యము వారిది. దిస్ ఇస్ అనదర్ వాల్యూ ఆఫ్ ది కింగ్డమ్. దేవుని రాజ్య సంబంధమైన విలువ. ఆత్మ విషయమై దీనులైన వారి ధన్యులు, పరలోక రాజ్యం. ఆత్మ విషయమై దీనులైన అంటే ఏదో కొనాలి ప్రైజ్ స్తోత్రం కాదు. ఆత్మ అనగా నీ అంతరత్నంలో, నీ శరీరంలో దాగి ఉన్న దైవ సంబంధమైన నీతి. ఆత్మ సంబంధమైన ఆయన ధనులు వారు, పరలోక రాజ్యము వారిది. దే షల్ ఇన్హెరిట్ ద కింగ్డమ్ ఆఫ్ హెవెన్. అనగా ప్రభు ఉండు చోటుకు నువ్వు వెళ్ళగలిగిన స్థితి. యాక్సెప్ట్ అదర్. దీనులైన వారు యాక్సెప్టింగ్ అదర్. నేనే గొప్పవాడిని నువ్వు చెప్పుకొనక. దే టాకింగ్ అబౌట్ ది వాల్యూస్ ఆఫ్ ది చర్చ్. రెండో మాట ఏమంటాడు? దుఃఖపడు వారు ధనులు వారు ఓదార్చబడుదురు. దుఃఖము, బాధ, భరించలేనిటువంటి ఆ యొక్క శరీరంలో కానీ, ఆత్మలో కానీ, జీవితంలో కానీ పొందేటువంటి దుఃఖ సంబంధమైన విషయాలు, agony and the pain, నానా విధములుగా ఇవి మన జీవితంలో సంక్రమిస్తూనే ఉంటాయి. పొద్దున్న లేచిన కానీ తర్వాత పడుకునే దాకా బాధపడుతుంటాం, దుఃఖపడుతూ ఉంటాం. ఎన్నో కుటుంబాలలో ఈ దుఃఖ సంబంధమైన విషయాలు జరుగుతూ ఉన్నాయి ఈ మధ్యకాలం. ఆధార కింద పడతారు, తల భూమి తగిలింది, ఏమైందో తెలియదు, మాట్లాడతలేడు, కళ్ళు తెలుస్తలేడు, చూస్తలేడు. సింపుల్ థింగ్స్. దేర్ఫోర్ దుఃఖపడవారు ధనులు వారు ఓదార్చబడుదురు. ఈ దుఃఖపడవారు ఎవరు? దోస్ హు ఆర్ గ్రీవింగ్ ఇన్ దేర్ హార్ట్స్ ద పెయిన్ అట్ ది బిగ్గెట్. వాళ్ళ జీవితంలో వారు బాధ ద్వారా పొందుతున్నటువంటి శ్రమ, బాధ, దుఃఖం. సాత్వికులు ధనులు వారు భూలోకమును స్వతంత్రించుకొందురు. ద పీపుల్ విత్ హ్యూమిలిటీ, సాత్వికత్వం, ఎదుటి వాడిని అంగీకరించగలిగిన వాడు, గౌరవించగలిగిన వాడు. సో లైక్ వైజ్ ఇవన్నీ కూడా మానవతా విలువలను వ్యక్తం చేస్తుంది. వాట్ ఆర్ ద వాల్యూస్ ఆఫ్ ద చర్చ్? ద చర్చెస్ వాల్యూస్ ఆర్ సంతోషం, సమాధానం, ప్రేమ, దీర్ఘశాంతం, మంచితనం, జెంటిల్నెస్, కైండ్నెస్. ఇవన్నీ కూడా మానవతా విలువలు మనం కలిగి చేస్తున్నట్టుగా జ్ఞాపకం చేస్తుంది. వాట్ ఆర్ ది వాల్యూస్ ఆఫ్ ది చర్చ్? The church basis the values here they are nothing but they are the personality of Jesus Christ that come into us in our lives. మన జీవితాల్లోనికి యేసు వ్యక్తిత్వము, స్వభావము, మనస్సు, ఆలోచనలు మనలోనికి వచ్చినప్పుడు మనం సంబంధాలలో, సమాజ జీవితంలో మన జీవితాన్ని సంబంధితమైనటువంటి ప్రవర్తన విలువలను నియంత్రించేదే ఈ యొక్క వాల్యూస్ అని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. దేవుని బిడ్డలారా, దయా దాక్షిణ్యత. మళ్ళా కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం. ప్లీజ్ కీప్ యువర్ బైబిల్స్ ఓపెన్. 12వ వచనం. కావున దేవుని చేత ఏర్పరచబడిన వారును, పరిశుద్ధులను, ప్రియులైన వారికి తగినట్లుగా మీరు జాలి కలిగిన మనస్సును, దయాళుత్వము, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును, దే ఆర్ ద క్వాలిటీస్ ఆఫ్ ఎ హ్యూమన్ లైఫ్. ద చర్చెస్ వాల్యూస్ అంటే వాక్యము ద్వారా, సువార్త ద్వారా కలగ చేయబడిన విలువలు, మన సంబంధాలు. ఎవరికి? నీకు నీ కుటుంబంలో, నీకు నీ క్రైస్తవ సమాజంలో, నీకు నీ సమాజం ఎట్ లార్జ్ లో నీవు ఉండవలసినటువంటి దైవ సంబంధమైన నీతి విలువలను నువ్వు కలిగి ఉండడమే దే ఆర్ కాల్డ్ ది వాల్యూస్ ఆఫ్ ది చర్చ్. ఈ వాల్యూస్ అన్ని కూడా ఒక స్వరూపాన్ని కలిగ చేస్తాయి. నీలో ఉన్నటువంటి ఈ తత్వములన్నీ కూడా, ఈ విలువలు ఒక రూపాన్ని కలిగి చేస్తాయి. ఆ రూపమే నీలో కనబడుతున్న క్రీస్తు స్వభావం. ఫెయిత్ఫుల్నెస్. ద్వితీయోపదేశ కాండం 7వ అధ్యాయం. Deuteronomy
7, 9వ వచనం. కాబట్టి నీ దేవుడైన యెహోవా తానే దేవుడని ప్రేమించి తన ఆజ్ఞలను అనుసరించి నడుచుకున్న వారికి తన నిబంధనను స్థిరపరచువాడును, 1000 తరముల వరకు కృపచూపు వాడును, నమ్మదగినటువంటి దేవుడని తన్ను ద్వేషించు వారిలో ప్రతి వానిని బహిరంగంగా నశింప చేయుటకు వానికి దండన విధించువాడని నీవు తెలుసుకొనవలెను. నమ్మదగిన వాడు, విధేయత కలిగినప్పుడు, విధేయత కలిగి దేవుని వైపు చూసినప్పుడు చక్కని మాటలు జ్ఞాపకం చేస్తున్నాడు. చూడండి, నీ దేవుడైన యెహోవా తానే దేవుడని తను ప్రేమించు వాని తంచి తన ఆజ్ఞను అనుసరించుకున్న వారికి తన నిబంధనను స్థిరపరచువాడని 1000 తరముల వరకు కృప చూపువాడును, నమ్మదగిన దేవుడును నీవు, తను ద్వేషించు వారిలో ప్రతి వారికి శిక్షించు దేవుడు నీవు నమ్మదగిన దేవుడు. And you have the faithful God who doesn't cheat you. అని అదే ఆ నమ్మదగిన మానవ నమ్మదగినటువంటి తత్వం కలిగినటువంటి స్వభావం కలిగినటువంటి మానవ జీవిత విధానం, సెల్ఫ్ కంట్రోల్. సామెతల గ్రంథం 16వ అధ్యాయం 32వ వచనం. సామెతల గ్రంథం 32, 16, 32వ వచనం. పరాక్రమశాలి కంటే దీర్ఘశాంతం గలవాడు శ్రేష్ఠుడు. పరాక్రమశాలి కంటే దీర్ఘశాంతం గలవాడు శ్రేష్ఠుడు. పట్టణము పట్టుకున్న వాని కంటే తన మనసును స్వాధీనపరుచుకున్న వాడు శ్రేష్ఠుడు. సెల్ఫ్ కంట్రోల్, తన మనసును స్వాధీనపరుచుకున్న వాడు శ్రేష్ఠుడు. కంట్రోల్ యువర్ మైండ్. దీస్ ఆర్ ద చర్చెస్ వాల్యూస్. ఓపికతో సహించగలగాలి. త్వరగా దూషించి శపించడానికి బదులుగా త్వరగా మన హృదయములలో ఆ ఉగ్రతను, క్రోధమును కనపరచక శాంతితో సమాధానంతో సహించగలిగినటువంటి స్వభావం చక్కగా జ్ఞాపకం చేస్తున్నాడండి. సామెతలు 16 ఆ జ్ఞాపకం చేస్తున్నాడు. ఏమంటున్నాడు ఇక్కడ 32వ వచనం. పరాక్రమశాలి కంటే దీర్ఘశాంతం గలవాడు శ్రేష్ఠుడు. పట్టణం పట్టుకున్న వాని కంటే తన మనసును స్వాధీనపరుచుకున్న వాడు శ్రేష్ఠుడు. పరాక్రమాల కంటే దీర్ఘశాంతము కలిగిన వాడు శ్రేష్ఠుడు అండి. పట్టణమును పట్టుకున్న వాని కంటే అంటే పట్టణాన్ని నిర్బంధించే వాని కన్నా తన మనసును స్వాధీనపరచుకున్న వాడు శ్రేష్ఠుడు. బలముతో నిర్బంధించేదానికన్నా తన మనస్సును కంట్రోల్ చేసుకోవడం అది నీ బలం. దేవుని బిడ్డలారా, బీ గుడ్ టు ఈచ్ అదర్. Be good to each other. The church's values లో be good to each other. Be gentle to each other. మృదువుగా ప్రవర్తించండి. ఇవన్నీ ఇప్పుడు 1 పేతురు 3వ అధ్యాయం 15వ వచనం. 1 పేతురు 3:15వ వచనం. నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారై మీ నిరీక్షణను గూర్చి మిమ్మును ఏతు అడుగు ప్రతి వానికి సాత్వికముతోను భయముతోను సమాధానం చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండు. మీ హృదయములందు క్రీస్తు ప్రభువును ప్రతిష్ఠించుకొనుడి. అప్పుడు మీరు దేని విషయమై మీరు దుర్మార్గం దూషింపబడుదురో దాని విషయమై క్రీస్తు యందున్న మీ సత్ప్రవర్తన మీద అప్పనింద వేయి వారు సిగ్గుపడుదురు. Your gentleness, the way you behave, ఎదుటివాడు సిగ్గుపడవలసినటువంటి పరిస్థితి తీసుకుని రాబడుతుంది. దీస్ ఆర్ ఆల్ ద చర్చ్ వాల్యూస్. అందుకే యేసుక్రీస్తు యందున్నవాడు ఒక నూతన సృష్టిగా మార్చబడుతున్నాడు. గాస్పుల్ ఏంటంటే ఒక నూతన సృష్టిగా నిన్ను మార్చి హేట్ ఈవిల్. చూడండి దయచేసి 1 యోహాను పత్రిక అక్కడనే 4:19. 1 యోహాను పత్రిక 4వ అధ్యాయం 19వ వచనం. ఆయనే మొదట మనలను ప్రేమించెను గనక మనము ప్రేమించుచున్నాము. ఎవడైనా నేను దేవుని ప్రేమించున్నానని చెప్పి తన సహోదరుని ప్రేమించి ద్వేషించినాడు రా, అతడు అబద్ధికుడు గాను తాను చూసిన తన సహోదరుని ప్రేమింపని వాడు. తాను చూడని ప్రేమను దేవుని ప్రేమింపలేడు కనుక దేవుని ప్రేమించువాడు తన సహోదరుని కూడా ప్రేమింపని ఆజ్ఞను మనం ఆయన యందు పొంది ఉన్నాము.
యు లవ్ యువర్ నేబర్. లవ్ యువర్ నేబర్. ఇఫ్ యూ డు నాట్ లవ్ యూ, కనబడిన వాడిని ప్రేమించకపోతే కనబడిన దేవుడిని నువ్వేం పూజిస్తావు, ప్రేమిస్తావు అనే సంగతి జ్ఞాపకం చేయబడుతుంది. హేట్ ఈవిల్, హెల్ వాట్ ఈస్ గుడ్. ఏది మంచిదో దాన్ని హత్తుకునండి, చెడును ద్వేషించండి. బీ డివోటెడ్ టు వన్ అదర్స్ లవ్. ఒకరికొకరు ప్రేమించగలిగినటువంటి స్వభావంలోనికి రావాలనేది ఈ యొక్క చర్చ అనగా సువార్త యొక్క విలువ జ్ఞాపకం చేయబడుతుంది. హానర్ వన్ అనదర్ అబౌ యువర్ ఓన్ సెల్ఫ్. ఒకరినొకరు గౌరవించుకోండి, నీవే గొప్పవాడివి కాక. రోమీయులకు రాసిన పత్రిక 12:9-10 మీ ప్రేమ నిష్కపటమైన ఉండవాలను, చెడ్డదాన్ని అసహించుకొని మంచిదాన్ని హత్తుకొని ఉండుడి. మీరు అసహించుకొని మంచి దానిని హత్తుకొని. ఐఎమ్ టాకింగ్ అబౌట్ ది మానవత్వంలో ఉన్నటువంటి సేవాపరమైన విలువ క్రిస్టియన్. ప్రేమ విషయంలో మంచిదాన్ని హత్తుకో. Those who gives to the poor will lack nothing. బీదలకు ఇచ్చేవాడు ఎన్నడూ కూడా ఏదిగా కొదువుగా ఉండదు. కానీ వాని కళ్ళు మూసుకొని బీదలను పట్టించుకొని వాడు విషయం దేవుడు అంటే ఏమంటారు తెలుసా? చూడండి, ప్రొవర్బ్స్ సామెతల గ్రంథం 22వ సామెత 19వ వచనం. నీవు యెహోవాను ఆశ్రయించినట్లు నీకే కదా నేను ఈ దినమున వీటిని ఉపదేశించి ఉన్నాను. 22. అవునండి, మా ప్రభు సామెతలు మళ్ళీ ఒకసారి 22వ అధ్యాయం 19వ వచనం. నీవు యెహోవాను you today, yes, so you will trust in the Lord. I have written 30 saying for you, filled with advice and knowledge. In this way, యెహోవాను ఆశ్రయించినట్లు నీకే కదా నేను ఈ దినమున వీటిని ఉపదేశించి ఉన్నాను. నన్ను పంపు వారికి నీవు సత్యవాక్యంతో ప్రత్యుత్తరం ఇచ్చినట్లు సత్య ప్రమాణము నీకు కలుగ చేయుటకై ఆలోచనయు తెలివియు శ్రేష్టమైన సామెతలు నేను నీ కొరకు రచించి తిని. వాట్ ఐఎమ్ ప్రీచింగ్ యూ. ఏం చెప్తున్నానంటే, నువ్వు సత్యమైన వాటిని ప్రకటించుట. అండ్ ఇఫ్ యూ డు నాట్ లవ్, ఓపెన్ యోర్స్. ఒకవేళ నువ్వు ప్రేమించి గౌరవించి ఇతరులతో పంచుకోవడానికి వచ్చినప్పుడు నీ యొక్క జీవన అధికంగా ఉంటుంది. బట్ ఇఫ్ యూ డు నాట్, అక్కడ 28వ అధ్యాయం సామెతలు 27వ వచనం కింది భాగం. కనులు మూసుకొని వానికి బహుశాపము కలుగును. అబ్బో, దుష్టులు గొప్ప వారగును. 26 వద్దాం. యెహోవా యందు నమ్మిక ఉంచువాడు వర్ధిల్లును, తన మనసును నమ్ముకొనువాడు బుద్ధిహీనుడు. జ్ఞానముగా ప్రవర్తించువాడు తప్పించుకొనును. బీదలకిచ్చు వానికి లేమి కలగదు, కన్నును మూసుకుని వానికి బహుశాపములు కలుగును. బీదలకి ఇవ్వకుండా కన్ను మూసుకుంటాడు, గుడ్డితనం వస్తుంది చూసారా? దేవునితో పంచుకోకుండా ఉండే వాడికి ఏమన్నా శాపం కలుగుతుందని దేవుని వాక్యం బోధిస్తుంది. If you do not share with the people of the poorness, బీదలను చూసిన కనికరం కటాక్షం పొందకపోతే నీకు శాపం అంటున్నాడు దేవుడు. దిస్ ఇస్ వన్ ఆఫ్ ది క్రిస్టియన్ వాల్యూ. మానవతా విలువ ఇక్కడ మనం జ్ఞాపకం చేస్తున్నాం దేవుని బిడ్డలారా. జెనరాసిటీ. యూ షుడ్ హ్యావ్ an eye on the poor. బీదలకు ఇవ్వగలిగినటువంటి మనసు మనలోనికి రావాలి. ఒకరినొకరు గౌరవించుకొని ప్రేమించగలిగిన మనస్సు. రెస్పెక్ట్ ఈచ్ అదర్. రిమెంబర్ దట్ ఆల్ హ్యూమన్స్ ఆర్ క్రియేటెడ్ ఇన్ గాడ్స్ ఇమేజ్ ఓన్లీ. దేవుని యొక్క స్వరూపమందే మానవుడు జన్మించి ఉన్నాడు కనుక ఎదుటి వాడిని గౌరవించగలగాలి. ఇఫ్ యు లవ్ యువర్ గాడ్, నీ దేవుని ప్రేమిస్తే నీ దేవుడు చేసిన తన రూపాన్ని నువ్వు ప్రేమించగలగాలి. అప్పుడు ఏమైందంటే, ఎదుటి వాడిని చూచినప్పుడు నిన్ను నీవు ఏ రీతిగా ప్రేమించగలుగుతున్నావో ఎదుటి వాడిని ప్రేమించడానికి కలిగిన ఆ దైవ సంబంధమైన మనస్సు నీలో కలుగుతుంది అన్నట్టు. దట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ది గాస్పెల్ అండ్ ది చర్చ్. కనికరపడి, అయ్యో వారిని చూచి కనికరపడి, ద కంపాషన్ ఆఫ్ గాడ్ దట్ షుడ్ బి ఫ్లోయింగ్ విత్ ఇన్ యూ. నీలో కనికరమైన స్వభావం కలిగి ఉండాలి. పట్టించుకోకునేటువంటి జీవితం ఎందుకులే మనకు వచ్చిన బాధ కదా, రోడ్డు మీద పోయి పెట్ట మనకెందుకు, ఆ కంప మనకెందుకనే ఆ సామెత మనకుంది, తగిలించుకోకుండా అని. దేవుని బిడ్డలారా, దేర్ షుడ్ బి ఎ హోప్. మనలో ఒక నిరీక్షణ కలిగి ఉన్న జీవితం కావాలి.
దట్ ఈస్ క్రియేటెడ్ బై ద గాస్పెల్. ఏంటిదంటే ఏ ఫర్మ్ అష్యూరెన్స్, ఒక దృఢమైనటువంటి అష్యూరెన్స్, వాగ్దానం, అండ్ కాన్ఫిడెన్స్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్. దేవునిలో ఖచ్చితమైనటువంటి నిర్దిష్టమైనటువంటి కాన్ఫిడెన్స్, దేవుని వల్ల ఇది కలుగుతుందని ఆ హోప్ లో దేవుని దగ్గర నిరీక్ష కలిగి ఉంటుందని 23:18 అనగా సామెతలు 23. నిశ్చయంగా ముందుగతి రానివచ్చును, నీ ఆశ భంగము కానేరదు. నీ ఆశ భంగము కానేరదు. 23:18. ఎస్, నిశ్చయముగా ముందు సంగతి రానే వచ్చును. హ్యావ్ ఎ గ్రేట్ ఎక్స్పెక్ట్ అష్యూరెన్స్. ఏది జరగాలనో, ఏది రాబోతుందో అది వస్తుంది, గ్యారెంటీకి వస్తుంది. దాని వాటి ఇంకా ఆయన ఏమంటాడంటే, నీ ఆశ భంగము కానేరదు నా కుమారుడా, నీ విని జ్ఞానము తెచ్చుకొనుము. ఏది జరగాలనో జరుగుతూనే ఉంటుంది నీ జీవిత విధానంలో. ఇట్స్ గోయింగ్ టు బి ద రూల్ ఆఫ్ ది డే. కానీ నువ్వు జాగ్రత్తగా నీకు ఆశభంగం కానేరదని దృఢమైన విశ్వాసం కలిగి ఉండు దేవుని. గాడ్ ఈస్ గోయింగ్ టు బి విత్ యూ. పొద్దున్నే లేచి ఇంట్లో మనకు ఏమవుతుందో ఏమో బయటకు పోనంటే కుదరదు. అది దేవుడు నాకు తోడై ఉన్నాడు అన్న నిశ్చయత నీలో ఉండాలి. వెన్ ఎవర్ యూ డూ సంథింగ్ యూ షుడ్ హ్యావ్ ఎ స్ట్రాంగ్ మైండ్. ఒక దృఢమైన విశ్వాసత నీలో కలిగి ఉన్నప్పుడే నువ్వు ఏదైనా దైవ సంబంధమైన నీతిని లోకానికి కనపరచుటకు నువ్వు ముందుకు సాగుతావని జ్ఞాపకం చేయబడుతుంది. రోమీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 9వ వచనం. ద పీస్ ఆఫ్ గాడ్ ఈజ్ ద గిఫ్ట్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క సమాధానం, సమస్త జ్ఞానం ఇచ్చిన దేవుని సమాధానం, దేవుని యొక్క కృపావరం అది. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద ఫ్రూట్ ఆఫ్ ది హోలీ స్పిరిట్. ధైర్యము కలిగి ముందుకు సాగడానికి దేవుడు తన నిశ్చయతతో కూడిన నిరీక్షణ నీ హృదయంలో దాచి ఉంచి ఉన్నాడు. Therefore what? It gives a new, ఒక కొత్త సమాజం, న్యూ హ్యుమానిటీ. ఈ విలువలను క్రీస్తునందు నువ్వు సక్రమించి స్వార్థ వలన నీ జీవితంలో ప్రవేశించినప్పుడు నువ్వు నూతన సృష్టిగా చేయబడి ఉన్నావు కనుక నూతన స్వభావం నీలోనికి వస్తుంది. ఈ నూతన స్వభావమే ఈజ్ ది చర్చస్ పర్సనాలిటీ. ఈ నూతన స్వభావమే క్రీస్తు యందున్న ఒక నూతన సమాజ నిర్మాణం సమకూర్చబడింది. ఎవడైనా క్రీస్తులో వినగల వాడు ఒక నూతన సృష్టి. దేవుని బిడ్డలారా, కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 9-10 వచనాలు చూసుకుందాం. కొలస్సీ. Now we will get into some of the qualities of a new community, human community. కొలస్సీ 3:9-10. Don't lie to each other, for you have stripped off your old sinful nature and all its wicked deeds. Put on your new nature and be renewed as you learn to know your Creator and become like Him. చాలండి. ఒకరితో ఒకడు అబద్ధమాడుకుడి ఏలైనగా ప్రాచీన స్వభావం దానితో కూడి మీరు పరిత్యజించి ప్రాచీన స్వభావం అనగా ఈ ప్రాచీన స్వభావం ఏంటి? ఆ మీద ఉన్నవి అన్ని. ఆ 3వ అధ్యాయం మీద చూడండి, 5వ వచనం చూడండి. కావున భూమి మీద ఉన్న వ్యాయామములు అనగా జారత్వము, అపవిత్రతను, దురాశను, విగ్రహారాధన, ధనాపేక్షను చంపివేసి 8వ వచనం ఇప్పుడైతే మీరు కోపమును, ఆగ్రహమును, దుష్టత్వమును, దూషణను, మీ నోట బూతులను వీటన్నిటిని విసర్జించి. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 19వ వచనం. శరీర కార్యములు ఏమనగా సస్మైనవి, ఏమనగా వేమనగా జారత్వము, అపవిత్రత, కామకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహములు, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలవని ఇవన్నీ శరీర కార్యం. వీటన్నిటినీ ప్రాచీన స్వభావంగా విడిచిపెట్టి ఒక నూతన స్వభావం అనగా ధరించుకొని నవీన స్వభావం ధరించుకొని ఉన్నారు. ఏంటి నవీన స్వభావం? ఆత్మ సంబంధమైన కలిగిన వారమై ఏం కలిగి ఉండాలా? శాంతి, సమాధానం, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతము, దయాళుత్వం, మంచితనం, సాత్వికము, ఆశా. నవీన స్వభావం ధరించుకునే స్వభావం అండి. A new humanity in Jesus is, the church is having a new quality. ఆ న్యూ క్వాలిటీలు ఏమంటున్నాడు అక్కడ కిందికి రాగానే? ఆత్మఫలములు ఏమనగా అయితే ఆత్మఫలం ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళుత్వం, మంచితనం, విశ్వాసం, సాత్వికం, ఆశాగ్రహం. దే గివ్ యు ఎ న్యూ నేచర్, ఎ న్యూ స్వభావం నీలోకి వచ్చేస్తుంది. ఆ తత్వంలో క్రీస్తు యొక్క తత్వం కనబరచబడుతుంది.
You'll be seeing a new attitude, new behavioral pattern, new relationship, new outlook. సరే గారు, నువ్వు కొంచెం మళ్ళీ వచ్చేయం కానీ వీళ్ళందరినీ ఏం చేస్తావు? ఒక్కడిని కూడా ఉంచొద్దు నువ్వు. ఒక్కొక్కడు ఏమవుతాడుగా తప్పు. ఎవరి సాగు వాడు చస్తాడు, ఎవరి పార్టీలకు వాడే బాధ్యుడు. నీ చేతులకు పాడు చేసుకుంటావు. ఏమన్నా అక్కడ ఏమన్నా దుష్టుడు నీ కళ్ళు తిరగకపోతే నువ్వు నాశనం అయిపోతావు. అంతే, వాడు దవ్వుకున్న కొద్దిలో వాడే పడతాడు. మనం దేవుని ప్రేమ కలిగి మంచితనం కలిగి ఉందో జాగ్రత్త కలిగి ఉందాం ఆ స్వభావంలో. ఈ చెప్పిన క్వాలిటీ ఫ్రూట్ ఆఫ్ ది హోలీ స్పిరిట్ కూడా అదే. నీ తత్వంలో నువ్వు నీ స్వభావంలో నీలో అందరూ క్రీస్తును చూసేలాగా. అందుకే ఒక భక్తుడు చాలా చక్కగా రాస్తాడండి, వాక్యం అనే సత్యం నీలోనికి వచ్చినప్పుడు, వాక్యం అనే సత్యం నీలోనికి వచ్చినప్పుడు అది ఒక వెలుగు నీ హృదయంలో కలిగి చేస్తుంది. మనలో ఉన్నటువంటి ఈ నీతి స్వభావం అనేది దేని ద్వారా కలుగుతుంది? స్వార్థ ద్వారా, అనగా దేవుని గాస్పెల్, ద వర్డ్ ఆఫ్ గాడ్. ఈ వర్డ్, దేవుని యొక్క వాక్యం మన హృదయంలోకి వచ్చినప్పుడు మనలో ఒక వెలుగును ప్రకాశింపజేస్తుంది. ఆ వెలుగు ఏం చేస్తుంది అంటే నిన్ను నీకు చూపిస్తుందట. ఇట్ విల్ షో యూ వాట్ యు ఆర్, వాట్ ఈస్ యు ఆల్ అబౌట్. ఒక్కసారి వాక్యానుసారంగా నిన్ను చూసుకో, నువ్వు ఎక్కడున్నావో. ఎదుటి వాడిని నువ్వు దూషించి ద్వేషించక మునుపు నీ స్థితి కానీ ఒకసారి నువ్వు కనుక వాక్యములో ఉంటే నిన్ను పరీక్షిస్తుంది, పరిశోధిస్తుంది. కనుక ఆ వాక్యము ఆత్మ ద్వారా నీ మనోనేతం తెరిచి నీ హృదయాన్ని నీ కనపరుస్తుంది. ఇట్ విల్ షో యూ. అప్పుడు నీ జీవిత విధానం, ద విలువలు, ఆ వాల్యూస్ ఆఫ్ ది సొసైటీ, వాల్యూస్ ఆఫ్ ది గాస్పెల్, స్వార్థ విలువలు నీలో ఉబికి బయటకు వస్తాయి. చూసి అదే పశ్చాత్తాపం కలిగజేయబడుతుంది. నో 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 నో, ఐఎమ్ ఆల్సో వీక్ హ్యూమన్ బీయింగ్, ఐ టు హ్యావ్ అ వీక్నెస్. దేవుని కుమారులారా, కుమార్తెలారా, నిజమే. రెండవది ఏంటంట, ఆ వాక్యం వచ్చినప్పుడు, ఆ వెలుగు నీలో ప్రవేశించినప్పుడు నీకు నీ దేవునికి ఉన్న సంబంధాన్ని చూపిస్తుందట. వాక్యం అనే వెలుగు నీలోనికి వచ్చినప్పుడు నీ మనోన్నతను తెరిచి అది నీకున్న దేవునికి ఉన్న సంబంధం నిన్ను నీకేందో చూపించింది, నువ్వేమైనావో చూపించింది. ఇప్పుడు నీకు దేవునికి ఉన్న సంబంధం చూపిస్తుంది. మూడవది, ఆ వాక్యం నీలోనికి వచ్చినప్పుడు నీలో ఉన్న క్రీస్తును లోకానికి చూపిస్తుంది. హల్లెలూయా. ఆ వాక్యం నీలోనికి వచ్చినప్పుడు నీకు వెలుగు, అనగా ఆ వాక్యం వెలుగుగా లోకానికి కనపరచబడుతుంది. అనగా నీలో ఉన్న క్రీస్తు ఏమై ఉన్నాడో ఇది లోకానికి కనపరచబడుతుంది. కనుక ఇది ఒక నూతన స్వభావం ధరించుకునుడి. ఇటువాడు వారిలో గ్రీసు దేశస్తులనియు యూదుడనియు భేదము లేదు, సున్నతి పొందుటనే సున్నతి పొందిన వాడు భేదం, అంటే ఎటువంటి తారతమ్యం లేదు. ఐక్యతలోనికి తీసుకుని వచ్చిన స్వభావము. విల్ బి బ్రాట్ టుగెదర్ యాజ్ వన్నెస్. ఈ న్యూ విలువ, ఈ కొత్త స్వభావం ఏంటంటే అందరిని అంగీకరించగలిగే స్వభావం మనసు మనలోకి వచ్చి ఒక నూతన స్వభావం మనకు కలిగ చేస్తుంది. ఒక నూతన స్వభావం. మీరు దేవునికి పిలువబడిన జనాంగముగా, పరిశుద్ధ జనాంగముగా, నిష్కలంకులుగా, నిర్దోషంతో ఉండగలిగిన ప్రజలుగా నువ్వు పిలువబడిన స్వభావం నీలో కలిగ చేయబడుతుంది. ఇంకోటి చూద్దాం, కొలస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 9-13 వచనం. 9వ వచనం. అందుచేత ఈ సంగతి విననాటి నుండి మేమును మీ నిమిత్తము ప్రార్థన చేయటం మానక మీరు సంపూర్ణ జ్ఞానమును ఆత్మ సంబంధమైన వివేకమును గలవారును ఆయన చిత్తమును పూర్ణముగా గ్రహించిన వారునై ప్రతి సత్కార్యములో సఫలులగుచు దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందుచు అన్ని విషయములలో ప్రభువును సంతోషపెట్టునట్లు ఆయనకు తగినట్లుగా నడుచుకోవలననియు, ఆయనకు తగినట్లుగా నడుచుకునే నూతన స్వభావం. హల్లెలూయా. The values of the church and the values of the gospel, the values of the Christian life. దేవునికి తగినట్లుగా నడుచుకునే స్వభావం నువ్వు మాట్లాడతావు. మీరు చెప్పిన అన్ని అప్ టు 13వ వచనం దాకా చెప్పిన మాటలన్నీ ఆయన మనను అంధకార సంబంధమైన అధికారంలో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేసెను. దట్ ఈస్ ద న్యూ సోల్. ఒక నూతన స్వభావం ధరించుకోవడం. అనగా యువర్ లైఫ్ బికమ్స్ ఎ రేడియంట్ లైఫ్ ఆఫ్ ద క్రిస్టియన్ ఫార్మాట్ ఆఫ్ లైఫ్. క్రైస్తవ విధానంతో క్రీస్తును కలిగిన జీవిత విధానాన్ని, నీలో క్రీస్తును చూపించగలిగినటువంటి స్వభావాన్ని లోకానికి కలవజేయడమే ద వాల్యూస్ ఆఫ్ హ్యుమానిటీ ఆఫ్ ది క్రిస్టియన్ ఫెయిత్. ఇంకోటి చూసి ముగించుకుందాం, చివరికి వద్దాం. కొలస్సీయులకు రాసిన పత్రిక 1:21-22 వచనాలు.
మరియు గత కాలమందు దేవునికి దూరస్తులను, గతకాలమందు మీరు దేవునికి దూరస్తులను, మీ దృష్టిల వలన మీ మనసులో విరోధ భావం గలవారునై ఉండిన మిమ్మల్ని కూడా తన సన్నిధిని పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను నిరపరాధులుగాను నిలబెట్టుటకు ఆయన మాంసమైన దేహమందు మరణము వలన ఇప్పుడు మిమ్మును సమాధాన పరిచెను. ఆమేన్. What a wonderful word. This is the humanity, the church's humanity, new humanity. ఒక నూతన స్వభావం కలిగినదే ఈ యొక్క క్రైస్తవ సమాజము. The church is a new humanity in Christ. లోకానికి కనపరిచే ఒక నూతన స్వభావం. మనం ఇప్పటిగా చెప్పుకుని చూడండి. మొదటిది, the church is the adopted family. The church is the covenant family. Now the church is a new humanity, a family of new humanity. Next, tomorrow, the church is the presence of the living God in this world. సజీవుడైన దేవుడు సజీవుడిగా ఉన్నాడు అని, ఈ లోకంలో జీవిస్తున్నాడు అనే సాక్ష్యమే సంఘం. దేవుడు తన కృప, తన ఆదరణ మనకు దయచేయను గాక. ఆమేన్. ఆమేన్. ఆమేన్.